హాయ్! నా పేరు వినాయక్ టిల్లర్. వెల్కమ్ టు వరల్డ్ హిస్టరీ సీరీస్ ఇన్ తెలుగు. మొత్తం మానవజాతి చరిత్రని కవర్ చేస్తున్నాం. ఈరోజు 10థ్ ఎపిసోడ్‌లో ఉన్నాం. అండ్ ఈ 10థ్ ఎపిసోడ్‌లో భాగంగా మనం ఆర్యన్ మైగ్రేషన్‌ని లేదా స్టెప్ మైగ్రేషన్‌ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ ఎపిసోడ్‌లో 9థ్ ఎపిసోడ్‌లో ఆర్యుల మూలాలు అర్థం చేసుకున్నాం. వాళ్ళ సంస్కృతిని అర్థం చేసుకున్నాం. ఈరోజు ఈ ఆర్యులు ప్రపంచం అంతా ఎట్లా విస్తరించారన్న దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అది యాక్చువల్‌గా మొత్తం మానవ చరిత్రలో 4 మేజర్ మైగ్రేషన్‌లు జరిగాయి. ఫస్ట్ ఏంటంటే, మన హోమోసేపియన్స్ అంటే మన మానవ జాతి స్టార్టింగ్ ఆఫ్రికాలో ఉండేది. ఆ 70,000 సంవత్సరాల క్రితం ఈళ్ళు ఆఫ్రికాని వదిలి ప్రపంచం మొత్తం అంతా విస్తరించడం మొదలుపెట్టారు. అంటే ఈ రష్యా నుండి, అలస్కా నుండి అమెరికాకి కూడా ఎళ్లారు. తర్వాత ఆస్ట్రేలియాకెళ్లారు. యురేషియా మొత్తం అంతా విస్తరించారు. అలా ప్రపంచం అంతా విస్తరించారనమాట. దీన్నే మనం ఔట్ ఆఫ్ ఆఫ్రికా మైగ్రేషన్ అంటాం. ఇది ఫస్ట్ మైగ్రేషన్. సెకండ్‌దేంటంటే ఈ మిడిల్ ఈస్ట్‌లో ఈ టర్కీ ప్రాంతంలో అగ్రికల్చర్ స్టార్ట్ అయింది కదా! క్రీస్తుకు పూర్వం 9000 సంవత్సరం ఆ టైంలో. అయితే ఈ అగ్రికల్చర్ పెరగడం వల్ల పాపులేషన్ గూడా పెరిగి అక్కడి నుండి అన్ని చోట్లకి విస్తరించడం మొదలుపెట్టారనమాట. దాన్ని మనం అగ్రేరియన్ మైగ్రేషన్ అంటాం. ఇది సెకండ్ మైగ్రేషన్. థర్డ్ మైగ్రేషనే ఈ ఆర్యన్ మైగ్రేషన్, స్టెప్ మైగ్రేషన్. దీని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఎలా జరిగిందన్నది. ఫోర్త్ మైగ్రేషన్ సీ మైగ్రేషన్. అంటే 15వ శతాబ్దంలో యూరోపియన్స్ పడవి మార్గాలు కనుక్కొని అమెరికాకి, ఇండియాకి, ఆస్ట్రేలియాకి ఇలా అన్ని చోట్లకి పడవ ప్రయాణాలు కనుక్కొని, మార్గాలు కనుక్కొని అన్ని చోట్లకి విస్తరించారనమాట. దీన్నే మనం సీ మైగ్రేషన్ అంటాం. ఇవి ప్రపంచంలో ఉన్న 4 మేజర్ మైగ్రేషన్‌లు. ఈరోజు మనం థర్డ్ మైగ్రేషన్ అయిన స్టెప్ మైగ్రేషన్ లేదా ఆర్యన్ మైగ్రేషన్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆహ్, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహ్, ఓల్డ్ యూరప్‌లో గాని, లేదంటే ఇండియాలో గాని అగ్రేరియన్ సొసైటీస్ ఉండేవి. అంటే వ్యవసాయం చేసేటోళ్ళు ఈ ఈ ప్రాంతాల్లో. అయితే ఈ వ్యవసాయం చేయడం కారణంగా ఎక్కువ ఫుడ్ ఉండేది. తర్వాత ఎక్కువ పాపులేషన్ గూడా ఉండేది. ఇంకో పక్క ఆరియన్స్ ఓన్లీ పశు పెంపకాల మీదే ఆధారపడి బతికేవారు. ఈళ్ళు సంచార జీవితాల్లో బతికేటోళ్ళు. సో, ఈళ్ళ పాపులేషన్ తక్కువుండేది. మరి అలాంటప్పుడు తక్కువ పాపులేషన్ ఉన్న ఆరియన్స్ ఎక్కువ పాపులేషన్ ఉన్న ఓల్డ్ యూరోపియన్ సమాజాన్ని గాని, ఇండియన్ సమాజాన్ని గాని, ఇరాన్ ఈ ప్రాంతాల్ని వీళ్ళు మైగ్రేట్ అయ్యారు? ఈళ్ళెట్లా ఈ ఈ ప్రాంతాలలో ఉన్న కల్చర్‌ని ఈళ్ళ కల్చర్‌తో రీప్లేస్ చేశారన్నదే పెద్ద క్వెషన్. అయితే మనం లాస్ట్ వీడియోలో ఏం అర్థం చేసుకున్నాం? ఈ ఈ ఆర్యన్ తెగలో వీళ్ళు పాలు తాగి జీర్ణించుకునే శక్తిని డెవలప్ చేసుకొని వీళ్ళు బలంగా తయారయ్యారు. వీళ్ళ హైట్ ఎక్కువ ఉండేటోళ్ళు. తర్వాత వీళ్ళు గడ్డి నేల కోసం కాంపిటీషన్‌లో భాగంగా వీళ్ళు వార్ కల్చర్‌ని డెవలప్ చేసుకున్నారు. అదే అగ్రికల్చర్ సొసైటీస్ వోళ్ళీళ్ళు వార్ కల్చర్ లేకపోతుండే. అండ్ ఈళ్ళు గుర్రాలను కూడా డొమెస్టికేట్ చేయడం వల్ల వీళ్ళు మొబిలిటీ కూడా ఫాస్ట్‌గా అయ్యేవారు. సో, వీళ్ళకున్న అడ్వాంటేజెస్ వీళ్ళకున్నాయి. సో, ఆహ్, అది ఫస్ట్ స్టెప్. సో, వీళ్ళ పాపులేషన్ తక్కువున్నా వీళ్ళు వార్ కల్చర్ ఉంది. ఈళ్ళకి గుర్రాలున్నాయి. వీళ్ళు బలంగా కూడా ఉండేటోళ్ళు. సో, వీళ్ళకున్న అడ్వాంటేజెస్ వీళ్ళకున్నాయి. సెకండ్ ఏంటంటే, ఈ యూరప్‌లో గాని, అగ్రికల్చర్ సమాజాల్లో ఉన్న మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే, వీళ్ళు మనుషులు అంటే ఒకే చోట స్థిరపడి బతికేటోళ్ళు కాదు. ఈళ్ళ సంచార జీవితం గాదు. ఒకే చోట బతికేటోళ్ళు అగ్రేరియన్ సమాజాలు. అయితే ఒకే చోట ఉండడం వల్ల ఈళ్ళ హైజీన్ తగ్గిపోద్ది. అంటే చెత్త పేరుకుపోవడం వల్ల డిసీజెస్ ఎక్కువొచ్చే అవకాశం ఉంది. యాక్చువల్‌గా ఓల్డ్ యూరప్ సమాజాలని డీఎన్ఏ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, వీళ్ళకి ప్లేగొచ్చిన ఆనవాళ్ళున్నాయి. సో, ఈ ఈ డిసీజెస్ వచ్చే ప్రాసెస్‌లో వీళ్ళ పాపులేషన్ డిక్లైన్ జరిగింది. అంటే ఇప్పట్లో గాదు. అప్పట్లో అంత మెడిసిన్ ఏమి ఉండేది గాదు గదా! సో, రోగాలొచ్చినప్పుడు పాపులేషన్‌లో చాలా మంది చచ్చిపోయేటోళ్ళు. సో, ఆ రకంగా పాపులేషన్ డిక్లైన్ అయ్యి ఉండాలి ఈ సమాజాల్లో అన్నది ఒక అండర్‌స్టాండింగ్. ఒక రీజన్. అండ్ అదే ప్లేగు వీళ్ళని అంటే ఆరియన్స్‌ని పెద్ద ఇది ఎఫెక్ట్ చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు సంచార జీవులు కదా! ఒకే చోట ఉండరు. ఎక్కువ తెగలుగా ఎక్కువ చోట్లకి తిరుగుతూ ఉంటారు. సో, అలాంటి సమాజాల్లో ఈ ప్లేగ్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ చేసి ఉండకపోవచ్చు. అది ఒక రీజన్ చెప్తుంది. అయితే సేమ్ రీజన్ ఇండియాలోనే ఇండస్ వ్యాలీ డిక్లైన్ అవ్వడానికి ప్లేగే కారణమా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఎటువంటి ఆనవాళ్ళు దొరకలేదు ప్లేగ్ ఆనవాళ్ళు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే, ఇక్కడ వాతావరణం వేడిగా ఉంది గదా! వేడిగా ఉన్న కారణంగా ఆ ప్లేగ్ తాలూకు ఆనవాళ్ళు సర్వైవ్ అయ్యి ఉండకపోవచ్చు అని జెప్తున్నారు. అది కూడా పాయింటే. ఇంకొకటేంటంటే, మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గమనించినప్పుడు వాళ్ళు హైజీన్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఆళ్ళు అగ్రేరియన్ సమాజం అయినప్పటికీ, ఆళ్ళు హైజీన్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల రాకపోయి ఉండొచ్చు. కానీ మనకి చెప్పలేం. ఖచ్చితంగా వచ్చిందని చెప్పలేము. ఈ ప్లేగ్ గురించి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో మనకి ఎగ్జాక్ట్ ఎవిడెన్స్ అనేది లేదు.
రెండోదేంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరియన్స్ అనేవాళ్ళు ఇంత పెద్ద ఎత్తున బయట ప్రపంచానికి రావడానికి మేజర్ కారణం ట్రిగరింగ్ పాయింట్ క్లైమేట్ చేంజ్ అయ్యి ఉండాలి. అక్కడ క్లైమేట్‌లో మార్పులు జరగడం వల్ల అక్కడి నుంచి వాళ్ళు వేరే ప్రాంతాలకి మైగ్రేట్ అయ్యి ఉండాలని జెప్పి ఇంకొక రీజన్ కింద జెప్తున్నారు ఆ పర్టిక్యులర్ టైంలో. సో, ఇది సెకండ్ రీజన్. థర్డ్‌దేంటంటే సరే మైగ్రేట్ అయ్యారు. కానీ ఈ మైగ్రేట్ స్టార్టింగ్ ఒక థియరీ ఏముండేదంటే ఇన్వేషన్ థియరీ ఉండేది. అంటే ఈ ఆరియన్స్ అనేటోళ్ళు ఓల్డ్ యూరోప్‌కెళ్ళి అక్కడున్న ప్రజలందరిని చంపేసి వీళ్ళు అక్కడ బతకడం మొదలుపెట్టారు. అట్లా ఈళ్ళు ఇన్వేషన్ జేశారు అని జెప్పి ఒక థియరీ ఉండేది. అయితే కొంతమంది ఏం జెప్పారంటే ఇన్వేషనే జరిగుండాల్సిన అవసరం లేదు. కల్చరల్ డిఫ్యూషన్ గూడా జరిగుండొచ్చు. కల్చరల్ డిఫ్యూషన్ అంటే ఏంటంటే ఆ ప్రదేశాలకెళ్ళి ఆళ్ళని చంపేయక్కర్లేదు. వాళ్ళకి వీళ్ళ కల్చర్‌లో ఉన్న విషయాలను చెప్పి అలా కల్చరల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిషోళ్ళున్నారు. వాళ్ళు ఇండియాకొచ్చి ఇండియాలో పాపులేషన్ మొత్తం అంతా చంపేసి వాళ్ళు స్థిరపడి అలా గాదు గదా జరిగింది. ఆళ్ళేం చేశారంటే ఇండియాని పాలిచ్చారు. పాలిచ్చే ప్రాసెస్‌లో వాళ్ళ ఐడియాస్‌ని మనకంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ గాని అంతెందుకు క్రికెట్. క్రికెట్ ఉందా క్రికెట్? క్రికెట్ ఏమన్నా ఇండియా గేమా? అది బ్రిటిషోళ్ళ గేమ్. ఆళ్ళు ఏ కంట్రీస్‌కైతే వెళ్లి ఆ కంట్రీస్‌ని పాలిచ్చారో ఆ కంట్రీసే ఈరోజు క్రికెట్ ఆడుతున్నాయి. మిగతా కంట్రీస్ ఆడతలేదు. ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ అంటే ఆళ్ళకి స్పోర్టే. సౌత్ ఆఫ్రికాని ఆళ్ళే పాలిచ్చేవారు. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా ఇయన్నీ ఈ బ్రిటిషోళ్ళు పాలిచ్చిన దేశాలే. ఆళ్ళ అయితే ఆళ్ళు చంపనవసరం లేదు. వాళ్ళ కల్చర్‌ని లోకల్ పీపుల్ అడాప్ట్ చేసుకొని అంటే కల్చరల్ డిఫ్యూజన్ గూడా జరిగుండొచ్చు. అలాగే బ్రిటిషోళ్ళే గాదు. గ్రీకులు గూడా ఆహ్, వాళ్ళ కల్చర్‌ని గూడా అంటే ప్రపంచం అంతా స్ప్రెడ్ జేశారు. ఇన్వేషన్‌లా కాకుండా నార్మల్‌గా గూడా స్ప్రెడ్ జేశారు. తర్వాత అరేబియా వాళ్ళు గూడా అట్లనే స్ప్రెడ్ జేశారు. సో, కల్చరల్ డిఫ్యూజన్ జరిగుండొచ్చు అన్నది ఒక ఐడియా. పాపులేషన్ రీప్లేస్ చేయకుండా. కానీ డీఎన్ఏ స్టడీస్ అడ్వాన్స్ అవ్వడం వల్ల మనకేం అర్థమైందంటే ఇన్వేషన్ అనేది అంటే ఇన్వేషన్ కాదు గానీ పాపులేషన్ రిప్లేస్‌మెంట్ అనేది జరిగింది. ఎందుకంటే ఇప్పుడు బ్రిటన్ ఉందా? బ్రిటన్‌లో లోకల్ పాపులేషన్ 90% మంది రీప్లేస్ అయిపోయారు. అంటే ఆళ్ళని ఇన్వేడ్ చేసారా? జెనోసైడ్ చేసారా? చంపారా? ఏం చేసారో తెలీదు. ఎగ్జాక్ట్‌గా తెలీదు గానీ 90% లోకల్ పాపులేషన్ మాయమైపోయారు. ఇప్పుడున్న బ్రిటన్‌లో 90% మందికి ఆహ్ ఓల్డ్ యూరోపోళ్ళు కాదు యాన్సిస్టర్‌లు. ఈ స్టెప్ పీపులే ఆరియన్సే యాన్సిస్టర్స్ అన్నమాట. వాళ్ళ డీఎన్ఏతోనే మ్యాచ్ అవుతుంది వీళ్ళ డీఎన్ఏ. సో, అది పాపులేషన్ రీప్లేస్‌మెంట్ అనేది జరిగింది. అయితే ఎగ్జాక్ట్‌గా ఎలా జరిగిందన్నది మనం చెప్పలేం. అయితే కొన్ని అండర్‌స్టాండింగ్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రిటన్ ఉందా? యూరప్ నుంచి బ్రిటన్‌కెళ్ళాలంటే పడవ ప్రయాణం చేసుకొని ఎళ్ళాలి. ఊరికే ఎళ్ళలేరు. అయితే ఈ ఆరియన్స్‌కి గుర్రాల మీద సారీ అదే గుర్రాలను డొమెస్టికేట్ చేశారు గానీ పడవి ప్రయాణం మీద వీళ్ళు ఎక్స్‌పర్ట్‌లు కాదు. అయితే ఈళ్ళేంటి ఖచ్చితంగా యూరోపియన్స్ దగ్గర నేర్చుకొనుండాలి. అలా నేర్చుకోవాలంటే ఆళ్ళు ఖచ్చితంగా ఆహ్, వాళ్ళని పాలిచ్చే అంటే అన్ని చోట్ల వీళ్ళు ఇన్వేడ్ జేశారు, జెనోసైడ్ జేశారని చెప్పలేం గానీ ఆహ్, డిఫరెంట్ లెవెల్స్‌లో డిఫరెంట్ మెథడ్స్‌లో ఇయి జరిగాయి. అండ్ ఇప్పుడు ఇందాక మనం బ్రిటన్‌లో 90% జరిగిందని చెప్పుకున్నామా? రీప్లేస్‌మెంటు. అన్ని చోట్ల ఈ పర్సెంట్ కూడా కరెక్ట్ కాదు. కొన్ని చోట్ల ఎక్కువ జరిగుండొచ్చు. కొన్ని చోట్ల తక్కువ కూడా జరిగుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ ఈస్ట్ ఉంది. మిడిల్ ఈస్ట్‌లో మితిని గాని లేదంటే హైటైట్ ఎంపైర్ గాని దీంట్లో ఒక అంచనా ఏంటంటే ఎలీట్ రీప్లేస్‌మెంట్ జరిగింది. అంటే పాలించే వాళ్ళుగానే ఉన్నారు ఆర్యులు. లోకల్ పాపులేషన్ మళ్ళీ జనాలే ఉండేటోళ్ళు అని జెప్పి ఒక స్టడీ ఉంది. ఇండియాలో కూడా మిక్స్ జరిగింది. అంటే మొత్తం ఆరియన్స్, లోకల్ ఇండియన్స్‌కి పా డీఎన్ఏ మిక్స్ జరిగింది. మిక్స్డ్ యాన్సిస్ట్రీ అంటారనమాట. అయితే ఈ ఇండియన్ స్పెసిఫిక్ గేస్ గురించి మీరు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ తెలుసుకోవాలంటే, టోనీ జోసెఫ్ రాసిన 'ఎర్లీ ఇండియన్స్' అనే పుస్తకం చదవండి. దీంట్లో ఇండియా ఒకప్పుడు హరప్పన్ సివిలైజేషన్ ఎలా ఉండేది? దాని తర్వాత ఆరియన్స్ ఎలా వచ్చారు? తర్వాత కాస్ట్ సిస్టమ్ ఎట్లా స్టార్ట్ అయింది? వీటిలి గురించి ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటది. ఈయన ఆహ్ అంటే వీడియోస్ లెక్చర్స్‌ని డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను. లేదంటే బుక్ లింక్ కూడా పెడతాను. మీరు టైమ్ ఉంటే ఆ లెక్చర్స్‌ని వినండి. తర్వాత ఈ బుక్ కూడా కొనుక్కొని చదవండి. ఇది ఇండియన్ హిస్టరీని అర్థం చేసుకోవడానికి ఈ బుక్ చాలా ఇంపార్టెంట్. సో, అదొకటి. కానీ అన్ని చోట్ల ఉన్న ఆహ్, ఆహ్, ఒక మేజర్ ప్యాటర్న్ ఏంటంటే, ఈ ఆరియన్స్ నుండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వై క్రోమోజోమ్ మనం దేన్నైతే అంటామో, ఈ డీఎన్ఏలో వై క్రోమోజోమ్ ఉంటది. అది ఫాదర్ నుండి వత్తది. అండ్ ఈ వై క్రోమోజోమ్ ఆరియన్స్‌తో ఉంది. ఇప్పుడున్న ప్రజలతో. అండ్ మైటోకాండ్రియా ఆరియన్స్‌ది లేదు. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ ఆరియన్ మైగ్రేషన్‌లో పురుషులే ఎక్కువ వచ్చుండాలి. స్త్రీలు కూడా వచ్చుండొచ్చు. కానీ పురుషులు వచ్చినంత మంది రాలేదు. చాలా తక్కువ మంది వచ్చారు. పురుషులే ఎక్కువగా వచ్చుండాలి. మెయిల్ డామినేటెడ్ మైగ్రేషన్ అయ్యుండాలి ఇది. అండ్ వాళ్ళొచ్చి ఇక్కడున్న లోకల్
ఉన్న పాపులేషన్‌లో ఉన్న మగవారిని చంపుండొచ్చు. లేదంటే ఏదైనా జరిగుండొచ్చు. కానీ లోకల్ స్త్రీలతో వీళ్ళు కలవడం వల్ల ఇప్పుడున్న పాపులేషన్‌లో వై క్రోమోజోమ్ ఎక్కువ పురుషులది ఉంది. మైటోకాండ్రియా లోకల్ పాపులేషన్ ఉంది. లోకల్ స్త్రీలది ఉంది. సో, అట్లా అట్లాంటి ఆహ్, అంటే ఇన్‌హెరిటెన్స్ ఉంది మనకి. డీఎన్ఏ ఇన్‌హెరిటెన్స్. అట్లాంటి యాన్సెస్ట్రీ నుండి మనం వచ్చుండాలని జెప్పి ఈ స్టడీస్ చెప్తున్నాయి. సో, ఇట్లాగా అంటే ఇప్పుడు ఈ ఎవిడెన్స్‌ని బట్టి మనం ఈ కంక్లూజన్‌కి డ్రా జేసుకోవచ్చు. అంటే ఇక్కడున్న పురుషుల్ని చంపి, ఇక్కడ స్త్రీలతో వీళ్ళు యూరోప్‌లో గాని, ఇక్కడ గాని స్త్రీలతో కలిసి ఆళ్ళు సంతతించుండాలి. అట్లా వీళ్ళ కల్చర్ అనేది స్ప్రెడ్ అయ్యి ఉండాలి. అదే కొనసాగుండాలన్నది ఒక అండర్‌స్టాండింగ్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కటేం అర్థం చేసుకోవాలంటే, ఈ ఆర్యన్ మైగ్రేషన్ అనేది, లేదా స్టెప్ మైగ్రేషన్ అనేది అన్ని చోట్లకి ఒకే తెగలేదు. అంటే ఒకే మైగ్రేషన్ గాదిది. ఇది యాక్చువల్‌గా స్ప్లిట్ జరిగింది. అంటే కొంతమంది యూరప్‌కెళ్లారు. కొంతమంది మిడిల్ ఈస్ట్‌కొచ్చారు. కొంతమంది ఇండియాకొచ్చారు. అంటే కొన్ని తెగలు. స్ప్లిట్ అనేది జరిగింది. స్ప్లిట్‌ని చాలా అర్థం చేసుకోవాలి. ఈ స్ప్లిట్‌ని బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకి స్ప్లిట్ అనేది లాంగ్వేజ్‌లో గూడా తెలుత్తది. ఇప్పుడు ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ అంటున్నామా? యూరోపియన్ లాంగ్వేజ్ అని ఒక బ్రాంచ్. హైటైట్ అనేది ఒక సెపరేట్ బ్రాంచ్. మిడిల్ ఈస్ట్‌లో ఉన్నది ఒక 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 లాంగ్వేజ్ అనేది సెపరేట్ బ్రాంచ్‌గా ఉంది. అది మిగిలిన బ్రాంచ్‌తో సంబంధం లేదు. అది ఇండో ఆర్యన్ అంటే ఇండియాలో ఉన్నది గాని, ఇరాన్‌లో ఉన్న బ్రాంచ్ గాని ఈ 2 ఒక బ్రాంచ్ అన్నమాట. మీరు యాక్చువల్‌గా ఇండియాలోని అంటే సాంస్క్రిట్ ఇంకా పెర్షియాలో చాలా సిమిలారిటీస్ ఉంటాయి. అది నేను డిస్కస్ చేద్దాం. ఆ! అయితే ఫస్ట్ యూరోపియన్ బ్రాంచ్ ఉందా? ఈ యూరోపియన్ బ్రాంచ్‌లో వీళ్ళు యమ్నాయ కల్చర్ నుండి ఆహ్, కోడ్ బేర్ కల్చరు, తర్వాత బెల్ బ్రేకర్. అంటే ఈ బీకర్ కల్చర్ ఈ పేర్లెలా వచ్చాయంటే, వాళ్ళు తయారు చేసిన పాట్రీ ఉంది. అప్పుడు ఈళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ బెల్ బీకర్ కల్చర్ ఉందా? వీళ్ళు అదే తాగే పాత్రలు తయారు చేసుకునేవాళ్ళు పాట్రీ ద్వారా. ఆ పాత్రలు బెల్ షేప్‌లో ఉండేయన్నమాట. సో, అందుకని ఆ పేరు పెట్టారు. సో, అలా క్రమంగా స్టెప్ కల్చరోళ్ళు ఇప్పుడున్న యూరప్ క సివిలైజేషన్‌ని బిల్డ్ చేశారనమాట. ఇప్పుడున్న యూరోపియన్ దేశాల్లో చాలా దేశాలన్నీ ఇప్పుడు నార్వే గాని, జర్మనీ గాని, ఫ్రాన్స్ గాని, స్పెయిన్ గాని, బ్రిటన్ గాని, ఐర్లాండ్ గాని అన్ని దేశాలు వీళ్ళు స్టెప్ ఆరిజిన్‌కి సంబంధించినోళ్ళే. అంటే ఈళ్ళకి స్టెప్ యాన్సెస్ట్రీ ఉంది ఈళ్ళకి అన్ని దేశాలకి. సో, ఆహ్, ఈళ్ళంతా ఆరియన్స్‌కి సంతతికి చెందినోళ్ళే. తర్వాత మిడిల్ ఈస్ట్‌లో వచ్చేసరికి కొంచెం అంటే, అంటే యూరప్ అంతా ఆరియన్స్ రీప్లేస్ చేయగలిగారు ఆళ్ళ కల్చర్‌తో. కానీ మిడిల్ ఈస్ట్‌లో అలా అవ్వలేదు. అంటే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు హైటైట్ అనే కింగ్డమ్‌ని వీళ్ళకి స్టెప్ యాన్సెస్ట్రీ ఉంది. అయితే వీళ్ళు ఒక వారియర్ కల్చర్ అన్నమాట. ఓహ్! వీళ్ళు ఏం చేశారంటే మిడిల్ ఈస్ట్‌లో ఉన్న మేజర్ సివిలైజేషన్స్ అయిన ఈజిప్టోల్ని ఆక్రమించుకుందామని ప్రయత్నం చేశారు. దానికే ఒక మేజర్ బ్యాటిల్ జరుగుతదన్నమాట. దాన్నే కడిష్ అంటారు. బ్యాటిల్ ఆఫ్ కడిష్. అయితే వీళ్ళు ఈజిప్టోల్ని ఆక్రమించుకోలేకపోయారు. బ్యాటిల్ అయితే జరిగింది. తర్వాత బాబిలోన్ మెసొపొటేమియాలో ఉన్న బాబిలోన్ సిటీని మాత్రం నాశనం చేశారు. అయితే దీన్ని పాలించలేదు. నాశనం చేసిన తర్వాత ఎందుకు పాలించలేదో మనకు తెలీదు. బట్ యూరపోల్ని పాలించినట్టు ఇక్కడ పాలన జరగలేదు. కారణాలు అంత క్లారిటీగా తెలీదు. సో, మిడిల్ ఈస్ట్‌లో అంత సక్సెస్ అవ్వలేదు. ఇండియాలో అయ్యారు. ఇప్పుడు వేదిక్ కల్చర్ వచ్చింది. ఇరాన్‌లో కూడా వీళ్ళ కల్చరే స్టార్ట్ అయింది. అయితే ఇండియాకొచ్చినోళ్ళు యమ్నాయ కల్చరోళ్ళు అక్కడి నుండి సింటాస్టా కల్చర్ వచ్చింది. వీళ్ళ కల్చర్‌కి, వేదిక్ కల్చర్‌కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. అండ్ ఆహ్, వే అండ్ అక్కడి నుంచి ఇండియాకొకళ్ళు, ఇరాన్‌కొకళ్ళు. ఇరాన్, ఇండియా పక్కనే ఉంటది గదా! ఇరాన్ అంటే దగ్గరగా ఉంటది. పాకిస్తాన్‌కి ఇటుపక్క ఉంటది ఇరాను. ఇటుపక్క ఇండియా ఉంటది. బట్ ఒకప్పుడు పాకిస్తాన్, ఇండియా అంతా కలిపే ఉండేది కాబట్టి, ఈ వేదిక్ బ్రాంచ్ ఒకటి, తర్వాత ఇరాన్ బ్రాంచ్ ఒకటి అయింది. సో, లాంగ్వేజెస్ కూడా చాలా సిమిలర్‌గా ఉంటాయి. అయితే అన్నిటికంటే ఒక ఫ్యాసినేటింగ్ పాయింట్ ఇప్పుడు చెప్తాను చూడండి. మెసొపొటేమియా పైన మితాని అనే ఒక కింగ్‌డమ్ ఉండేది. ఆ కింగ్‌డమ్‌లో ఉన్నోళ్ళు ఎవరిని పూజించేవాళ్ళనుకుంటున్నారు? ఇంద్ర అని, మిత్ర అని, వరుణ, తర్వాత అశ్విని. ఈ దేవతల్ని పూజించేవారు. అండ్ ఈ దేవతలందరూ వేదాల్లో ఉన్న దేవతలే. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, అంటే అన్నిట్లికంటే మేజర్ ఎవిడెన్స్ గాని, మేజర్ క్లూ గాని ఏంటంటే ఈ రిలీజియన్. ఈ రిలీజియన్ అనేది వేదిక్ రిలీజియన్ అనేది అదే ఆర్యన్ రిలీజియన్ అనేది వాళ్ళు వెళ్ళిన అన్ని చోట్లకి ఈ రిలీజియన్ తీసుకెళ్లారు. ఆ రిలీజియన్ అన్నిటికంటే పెద్ద క్లూ. లాంగ్వేజ్ అనేది ద్వారా అర్థం చేసుకోవచ్చు. రిలీజియన్ ద్వారా కూడా అర్థం చేసుకోవచ్చు. అండ్
ఒకప్పుడు ఇంద్రుడే మేజర్ దేవుడు. ఈ వేదాల్లో ఇంద్రుడే మేజర్ దేవుడు. అంటే ఇప్పుడున్న త్రిమూర్తులైన విష్ణు గాని, శివుడు గాని, బ్రహ్మ గాని వీళ్ళు అంత అప్పటికి మేజర్ దేవుళ్ళు గాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడానికి రిగ్వేదాలో అంటే మెయిన్ వేదాలో రిగ్వేదాలో విష్ణువు పేరు కేవలం 60 సార్లే మెన్షన్ చేశారు. 60 సార్లే ప్రస్తావించారు. అదే ఇంద్రుడి పేరు 3000 సార్లు ప్రస్తావించారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇంద్రుడు ఎంత పెద్ద దేవుడో. సో, ఒకప్పుడు ఇంద్రుడే పెద్ద దేవుడు. తర్వాత కాలక్రమంలో ఇంద్రుడు ఆహ్, ఇండియాలో తిన స్థాయి పడిపోయింది యాక్చువల్‌గా. తగ్గిపోతూ వచ్చింది. ఎప్పుడైనా ఒక వీడియో చేద్దాం. అంటే ఇంద్రుడు తన ఆర్క్‌ని అర్థం చేసుకుంటూ ఒకప్పుడు మేజర్ దేవుడిగా ఉండేటోడు. ఇప్పుడు ఎటువంటి ఫాలోవర్స్ లేకుండా ఉండే దేవుడిగా ఎట్లా పడిపోయిందన్న దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పురాణాలొచ్చేసరికి తన పాత్ర అనేది పడిపోతూ వచ్చిందనమాట. సరే అది వేరే వీడియోలో డిస్కస్ చేసుకుందాం. కానీ మనకు అర్థం అవ్వాల్సిందేంటంటే అన్ని చోట్ల ఈ గాడ్స్‌ని తీసుకెళ్లారు. దీనికి ఇంకొక మేజర్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్టోరీ. ప్రతి చోట మనం ఇదే స్టోరీ చూస్తూ ఉంటాం అనమాట. అంటే ఒక థండర్ గాడ్ ఆహ్, ఒక సర్పెంట్‌ని చంపేస్తూ ఉంటాడనమాట. ఈ ఈ మెరుపు ఆయుధంతో. సో, ఇదే స్టోరీ మనం పదే పదే చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అన్నిట్లికంటే ఫేమస్ ఇండియాలో మనకి బాగా తెలిసిందేంటంటే ఇంద్రుడు విత్ర అనే ఒక సర్పెంట్‌ని ఒక సర్పాన్ని చంపాడు. వజ్రాయుధంతో చంపాడు. మెరుపు వెపన్ అది. థండర్ వెపన్‌తో చంపాడు. ఆ కారణంగానే అసలు ఈ వేదాల్లో ఇదే చాలా పెద్ద ఈవెంట్ ఇది. ఇంద్రుడిని ఇట్లా కొలుత్తారు. అంటే, "ఓ ఇంద్ర నువ్వు వజ్రాయుధంతో మహాసర్పాన్ని చంపినావు. చంపి మాకు వర్షాలు కురిపిచ్చావు. ఓ ఇంద్ర నువ్వు నీ నీ వజ్రాయుధంతో మా ఎనకాలుండి మా యుద్ధాలను గెలిపిచ్చాలి." ఇట్లా కొలిచేటోళ్ళనమాట ఇంద్రుడిని. సో, ఈ స్టోరీ అనేది చాలా చాలా ఫేమస్. అండ్ ఇదే స్టోరీ అన్ని చోట్ల వింటూ ఉంటాం. మనం జూస్ ఉన్నాడా? గ్రీక్ దేవుడు. గ్రీక్ దేవుడు కూడా సేమ్ స్టోరీ. అతను కూడా ఈ థండర్ వెపన్‌తో ఒక సర్పాన్ని చంపుతాడు. తర్వాత హైటైట్‌లో ఇందాక ఎవరైతే ఈజిప్ట్ ఇంకా మెసొపొటేమియన్ మీద యుద్ధాలు చేశారని చెప్పామో, వాళ్ళు కూడా అక్కడున్న తరుణు అనే దేవుడు కూడా మెరుపు దేవుడు. ఇతను కూడా సర్పాన్ని చంపుతాడు. థార్ లేడా? మన 'అవెంజర్స్' సినిమాలో థార్. ఇతను గూడా సేమ్ థండర్ వెపన్ మెరుపు దేవుడు. మెరుపులతో ఈ సర్పాన్ని చంపుతాడు. తర్వాత పెరును ఈ స్లావిక్ గాడ్ సేమ్ దేవుడు. సేమ్ మెరుపుతో అంటే పేర్లు వేరు. డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జూపిటర్ ఉన్నాడనుకోండి. జూపిటర్ మెరుపు దేవుడు. అయితే అతను చంపడు. ఆళ్ళ కొడుకు అపోలో చంపుతాడు సర్పాన్ని. ఇలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ కోర్ స్టోరీ అనేది సేమ్. అన్ని చోట్ల మెరుపు దేవుడు సర్పాన్ని చంపుతాడు. అండ్ సేమ్ రిలీజియన్ అన్ని చోట్ల ఉంటది. అంటే స్టార్టింగ్ యుక్రెయిన్ ప్రాంతంలో స్కై ఫాదర్ రిలీజియన్ ఉండేదా? అదే అన్ని చోట్ల ఉంది. ఇండియాలో ఇంద్రుడు నాన్న దయాస్ పితృ. సో, ఇది స్కై ఫాదరే. తర్వాత జూస్ పేర్లు కూడా చూడండి. దయాస్, జూస్ సేమ్ పే సేమ్ పేరు కూడా అదే ఒకే పేరు ఎవాల్వ్ అయింది. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా. ఇతను కూడా స్కై ఫాదరే. జుపిటర్, దయాస్ పితృ. సో, ఇది కూడా 2 పదాల కాంబినేషన్‌లో వచ్చిన పేరే జుపిటర్. ఇది రోమన్ల దేవుడు. సేమ్ స్టోరీ, సేమ్ దేవుళ్ళు. అండ్ కొన్ని చోట్ల తండ్రి పెద్ద పాత్ర పోషించాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోమ్‌లో గాని, గ్రీస్‌లో గాని అది అర్బనైజ్ అయిన కారణంగా వాళ్ళు తండ్రి అంటే ఈళ్ళ దేవుళ్ళు ఎలా ఎవాల్వ్ అయ్యారంటే వీళ్ళు పాలించే దేవుళ్ళుగా ఎవాల్వ్ అయ్యారు. అదే ఇండియాలో గాని, నార్వేలో గాని కొంచెం పాస్టోరల్ ఫ్యూచర్ ఉండడం వల్ల వాళ్ళు వారియర్ గాడ్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే ఇంద్రకి గాని, థార్‌కి గాని, లేదంటే పెరునుకి గాని వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ మేజర్ స్టోరీ ఒకటే అన్నమాట. అయితే మనం ఇందాక ఆహ్, ఆహ్, ఇరాన్ గురించి మాట్లాడుకున్నాం గదా! పెర్షియా గురించి ఇండియాకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయన్నాం గదా! యాక్చువల్‌గా ఒకప్పుడు పెర్షియాలో కూడా ఇండియాలో ఉన్న వేదిక దేవుళ్ళే ఉండుండాలి. ఎందుకంటే చాలా సిమిలారిటీస్ పేరులో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇక్కడ అసురా అంటామా? ఆళ్ళకి అహూరా అన్నారు. అంటే ఎస్ కాస్త హెచ్ అవుతది అంతే. యాక్చువల్‌గా మన రిలీజియన్ హిందూ ఉందా? అసలు ఎలా వచ్చిందనుకుంటున్నారు? ఆ పేరు ఎలా వచ్చిందనుకుంటున్నారు? సింధు నది తీరంలో బతికేటోళ్ళని ఈ ఈ పర్షియా వోళ్ళు ఆళ్ళ భాషలో ఎస్ అనే పదం లేదు కాబట్టి ఎస్‌కి బదులు హెచ్ అని పెట్టారు. అట్లా సింధువులు కాస్త హిందువులయ్యారు. అలాగే ఈళ్ళు అసురాన్ని అహూరా అని పిలిచేటోళ్ళు. సోమా డ్రింక్ ఉండేదా? దాన్ని వాళ్ళ రిలిజియన్‌లో గూడా ఉండేదది. దాన్ని హోమా అని ఉండేది. తర్వాత అన్ని దేవుళ్ళు ఆహ్,
దేవాస్ అనే అన్ని పదాలు సేమ్ పెర్షియాలో కూడా ఉన్నాయన్నమాట. సేమ్ రిలీజియన్ ఉన్నది. అయితే ఈళ్ళ ప్రాంతంలో ఈ వేదిక్ గాడ్స్ అనేవాళ్ళు బతకలేదు. ఎందుకంటే ఇతనే ఉన్నాడు కదా! ఇతను పార్సీల మతానికి స్టార్ట్ చేసింది ఇతనే అన్నమాట. ఇతని పేరు జొరాస్ట్రన్. ఇప్పుడు రతన్ టాటా ఈళ్ళందరూ ఉన్నారా? ఈళ్ళందరూ పార్సీలే. వాళ్ళ మత స్థాపకుడు ఇతను జొరాస్టర్. అయితే ఇతనేం చేశాడంటే, ఈ వేదిక్ మతం లేదంటే స్టెప్ మతంలో విప్లవం తీసుకొచ్చాడు. ఎట్లా అంటే, ఎవరైతే దేవుళ్ళుగా ఉన్నారో వాళ్ళని దేవుళ్ళు కాదని, ఎవరైతే అసురులుగా ఉన్నాడో, అసురుల్లో ఒకతన్ని దేవుడని జెప్పి, ప్రపంచంలో ఫస్ట్ మోనోథియిస్టిక్ రిలిజియన్ అని జెప్పుకోవచ్చు. అంటే కొంచెం డిఫరెన్స్ ఉంది. బట్ ఇంచుమించుగా మోనోథియిస్టిక్ మతం లాంటి దాన్ని స్థాపించాడు ఇరాన్‌లో. సో, ఇతను మతం అండ్ జొరాస్ట్రియన్ మతం గురించి, పార్సీల మతం గురించి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, నెక్స్ట్ వీడియో అదనమాట. అండ్ లాస్ట్‌గా ఆహ్, ఈ వీడియోలో మీరు చాలా విషయాలు తెలుసుకొని ఉంటారు కదా! అంటే ఫర్ ఎగ్జాంపుల్ అరే! ఇండియాలో ఉన్న ఇంద్రుడు లాంటి దేవుడు గ్రీస్‌లో గూడా ఉన్నాడా? రోమన్‌లో గూడా ఉన్నాడా? లేదంటే ఈ మైగ్రేషన్ ఇట్లా జరిగిందా? ఇలా మనకి వై క్రోమోజోన్ స్టెప్ పీపుల్‌దుందా? ఇట్లాంటి విషయాలు ఏయో అంటే మీ వరల్డ్ వ్యూని చేంజ్ చేసే విషయాలు ఏవో తెలుసుకొని ఉంటారు గదా! అది ఎట్లా చేంజ్ అయింది? మీకెట్లా అనిపించిందన్న విషయాన్ని మీరు కామెంట్ జేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు లైక్ చేస్తే వీడియో యూట్యూబ్ ఎక్కువ మందికి షేర్ చేత్తదనమాట. ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటది. సో, కొంచెం కాన్షియస్‌గా నచ్చితే షేర్ చేయండి. సో, నెక్స్ట్ వీడియోలో మనం ఆహ్, ఆహ్, ఇరాన్‌లో స్టార్ట్ అయిన పార్సీ మతం జొరాస్ట్రియన్ మతం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జొరాస్ట్రియన్ మతం ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యాహ్! అంతటితో సెలవు. బాయ్.